సాహిత్యం అంటే చాలా ఇష్టం. చలాని శరత్ని శరత్చంద్రాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని పుస్తకాలు తెలుగు సాహిత్యాన్ని చాలా వరకు చదివాడు. దాంతో వచ్చిన జ్ఞానాన్ని తనే ఉంచుకోకుండా సమాజంలో వస్తున్న పరిస్థితులు అర్థం చేసుకొని ఉపయోగించాడు. అమలాపురం నుంచి అక్కడ బిఏ లిటరేచర్ కంప్లీట్ చేశాడు. అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈజీగా కృష్ణ సిసిల్లో అప్పుడు పీజీడీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్డీ మొత్తంగా బాల్యం నుంచి పిహెచ్డీ వరకు కూడా ఆయన ప్రథమ స్థాయి ఇచ్చారు. అంటే పుస్తకాలు చదువుకుని మార్కులు నేర్చుకుని మార్కుల పరంగా కూడా ఆయన ప్రథమ స్థాయి. అదే కాకుండా తన విజ్ఞానాన్ని ఈ సమాజానికి ముఖ్యంగా ప్రజల పక్షానికి ఉపయోగపడే పోరాటాలకు ఏ విధంగా అన్వయించాలో దాని గురించి బాగా నేర్చుకుని ఆయా కాలాల్లో వచ్చే పోరాటాల్లో తను గమనిపోయింది. దాంట్లో మొదలుగా ఇక్కడ వక్త చెప్పినట్టు అనుభవాలు వీరన్న చాలా ఈ సభలో మాట్లాడినట్టు మండల కమిషన్ కానివ్వండి, మండల అనుకూల ఆందోళన ప్రత్యేక ఆందోళన అనుకూల ఆందోళన జరిగి బీసీ రిజర్వేషన్ కోసం అనుకూల ఆందోళనలో సాయిబాబా తన విద్యార్థి దశలో పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యా ప్రైవేటీకరణ ఉద్యమంలో చాలా విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. కథ చెప్పినట్టు భువనగిరి, ఆలేరు, మన్కొండ, మహబూబ్నగర్ సంబంధించిన విద్యార్థులు చాలామంది ఆ పోరాటంలో ఉన్నారు. చాలా తీవ్రంగా చేశారు. ఆ పోరాట తీవ్రతకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆగిపోయింది. ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడు. నేత్రబాల జనార్దన్ ముఖ్యమంత్రి ఆమె ఈ విద్యా వ్యతిరేక కమిటీ చేసిన పోరాటం వల్ల ఆ ముఖ్యమంత్రి పదవిని తొలగించలేదు. అట్లా కాలంతో వస్తున్న ప్రజలకు అవసరమైన అనేక ఉద్యమాల్లో తనగా భాగమయ్యాయి. ఈ భాగంలో కూడా అవడంలో కూడా ఉద్యమాల పాత్ర ఎక్కువ. అంటే సమయం